So welcome to Abhyasana. This is my YouTube channel Radhakrishna Arithmetic and Reasoning. సో నేను ప్రతి గ్రామీణ విద్యార్థికి కూడా అర్థమెటిక్ రీజనింగ్ అర్థం కావాలి, వాళ్ళు బిట్ని ఈజీగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, మీ మిత్రులందరికీ కూడా మన ఛానల్ గురించి తెలియజేయగలరు. ఇది నా ఛానలు, మీ అందరి ఛానలు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే మీ అందరికి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ని అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో అయితే ఇప్పుడు మనకి ఉన్నటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్ ఒకటి జూనియర్ అసిస్టెంట్ సింగరేణికి సంబంధించినటువంటి SCCL జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ని ఎవరు అందించట్లేదండి. సో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మిస్టేక్ అని చెప్తా ఉన్నారు. దాన్నే అదే మాయలో పడి స్టూడెంట్స్ ఏమి అర్థం కాకుండా నన్ను పదేగా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అసలు సిలబస్ ఏంటి, ఇందులో వచ్చేటువంటి సబ్జెక్ట్ ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే, సో జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడాలి అంటే, సో జూనియర్ అసిస్టెంట్ మనకి SCCLకు సంబంధించినటువంటిది, సింగరేణి కంపెనీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ ఇందులో. సో ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడాలి అంటే ఇందులో టోటల్గా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే అది బీటెక్ డిగ్రీ కావచ్చు, సాధారణ డిగ్రీ ఏదైనా కావచ్చు, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఈ నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది. సో ఈ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి 35 సంవత్సరాల ఏజ్ అని ఇచ్చాడు, 35 ఇయర్స్ ఏజ్ అని ఇచ్చాడు. దాన్ని మనం మాట్లాడుకోవాలి. జనరల్గా అయితే 30 ఇయర్స్ ఏజ్ ప్లస్ 5 ఏజ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ ఏజ్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుందా లేదని తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే దీని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. సో అయితే పేపర్ ఏ విధంగా ఉంటుంది, సో పేపర్ గురించి మాట్లాడాలి అంటే మొత్తం పేపర్ అనేది 150 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. 120 నిమిషాలు టైం ఇస్తాడు, 120 మినిట్స్ టైం ఇస్తాడు. 150 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 120 మినిట్స్ ఇస్తాడు. దీన్ని 100 మార్క్స్గా కన్సిడర్ చేస్తాడు, 100 మార్క్స్గా కన్సిడర్ చేస్తాడు. ఇది పేపర్ ప్యాటర్న్ అండి. పేపర్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మినిట్స్ టైం ఉంటుంది, 100 మార్కులుగా కన్సిడర్ చేస్తారు పేపర్ని. ఇది మీకున్నటువంటి పేపర్ ప్యాటర్న్. ఈ 150 మార్కుల పేపర్ చూసినట్టయితే ఇందులో ఏమేం పార్ట్స్ ఉంటున్నాయి అంటే, ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి అర్థమెటిక్ని మెన్షన్ చేయటం అయింది. ఈ అర్థమెటిక్ సంబంధించి 30 క్వశ్చన్లు ఇస్తాడండి. అర్థమెటిక్ వచ్చేసి 30 క్వశ్చన్లు ఇస్తాడు. సెకండ్ పార్ట్ వచ్చేసి రీజనింగ్ ఇస్తాడు. ఈ రీజనింగ్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ నుంచి కూడా 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి బేసిక్ కంప్యూటర్. సో ఈ బేసిక్ కంప్యూటర్ నుంచి 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ అన్నీ ఉంటాయి ఇందులోనే. జీకే, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి ఒక 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా 150 క్వశ్చన్స్. ఇది పేపర్ ప్యాటర్న్, మీకున్నటువంటి పేపర్ ప్యాటర్న్ ఇది. కాబట్టి దీనికి అనుకూలంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది కంపల్సరీ రేపు జరిగేటువంటి విషయం. ఒకటి అర్థమెటిక్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, బేసిక్ కంప్యూటర్ 20 క్వశ్చన్స్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్ అండ్ జిఎస్ వచ్చేసి 40 క్వశ్చన్స్. అయితే ఈ SCCL వాళ్ళు పర్టికులర్గా కొన్ని రిఫరెన్స్ బుక్స్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్, ఇక మేము అర్థమెటిక్ రీజనింగ్ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సిలబస్. ఇక్కడ SCCLలో జూనియర్ అసిస్టెంట్ జాబు పొందాలి అంటే నీ ముందున్నటువంటి బెస్ట్ టార్గెట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే. ఇక్కడ నుంచి నీకు 60 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎవరైతే ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే గతంలో జాబులు పొందడం జరిగింది. మేము ఎంతోమందికి అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవడం వల్లనే జాబు పొందినటువంటి విద్యార్థులు మేము చూడడం జరిగింది, మా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా. సో అదే టార్గెట్ని లాస్ట్ టైం మేము పొందినటువంటి అనుభూతిని
వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ కోచింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అంతకంటే మెరుగ్గా ప్రతి విద్యార్థి మా దగ్గర ఎంతమంది కోచింగ్ తీసుకుంటే అంతమంది విద్యార్థి ఉద్యోగం పొందాలి అనే ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ అర్థమెటిక్లో 60 క్వశ్చన్స్ వస్తుంటున్నాయి. ఈ 60 క్వశ్చన్స్కి 60 క్వశ్చన్స్ చేసే విధంగా మేము ప్లాన్ చేసినాం సబ్జెక్ట్ని. సో ఇక్కడ మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది జూనియర్ అసిస్టెంట్ అనగానే చాలామంది అనుకుంటారు ఏదో మార్కెట్లో దొరికేటువంటి చిన్న చిన్న మెటీరియల్స్ కావచ్చు, బుక్స్ తీసుకొచ్చి ఇక వాటిని చదివితే అయిపోద్దిలే అనుకుంటారు. కానీ చాలా పొరపాటు. మీరు జాబ్ కోసం ప్రయత్నం చేసినట్టయితే సిన్సియర్గా ప్రయత్నం చేయండి. సో ఎవరో చెప్పిన మాటలు నమ్మి సబ్జెక్టు మోసపోమాకండి. ఎందుకంటే మీకు ఇక్కడ హై స్టాండర్డ్లో బిట్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం పేపర్ని మీరు చెక్ చేసినట్టయితే హై స్టాండర్డ్లో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి బిట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నేర్చుకునే విధానం కూడా ఒక హై స్టాండర్డ్లోనే నేర్చుకోవాలి తప్ప ఏదో టైంపాస్ సబ్జెక్ట్ నేర్చుకోమాకండి, వేస్ట్ చేయమాకండి కాలాన్ని. కాబట్టి మేము దానికి అనుకూలంగానే ఇక్కడ సబ్జెక్ట్ని మేము అందిస్తున్నాం. 60 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ను కూడా అద్భుతంగా బోధించేటువంటి ఫ్యాకల్టీని మీకు అందించడం జరుగుతుంది. సో దాంతోపాటు బేసిక్ కంప్యూటర్ 20 మార్క్స్కి 20 మార్క్స్ వచ్చే విధంగా మేము మీకు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ బుక్ కూడా మీకు చెప్తాం. ఏ పడితే మార్కెట్లో దొరికే బుక్స్ చదవకుండా ఇందులో ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి ఏ రిఫరెన్స్ బుక్ చదవాలి, ఏ రిఫరల్ బుక్ తీసుకొని నువ్వు చదివితే బైకి మ్యాక్సిమం మార్క్స్ పొందొచ్చు అనేది కూడా మీకు తెలియజేస్తాం. సో ఇది ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్ అండి. సో ఈ పేపర్ ప్యాటర్న్ మనం గమనించినట్టయితే దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిలబస్ అని అనుకుంటున్నాం మనం. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ ఏంటో ఒక్కసారి చూద్దాం. సో టోటల్గా ఇది ఉన్నటువంటి క్వాలిఫికేషను, ఏజ్ అండ్ సబ్జెక్ట్ సిలబస్. సో రైట్, ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ అర్థమెటిక్ గురించి మాట్లాడదాం. అర్థమెటిక్తో పాటు మీకు కొన్ని ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఇస్తాడు. దాన్ని కూడా నేను ఈ అర్థమెటిక్ దాంట్లోనే ఎంటర్ చేస్తాను అండి. కొన్ని జనరల్ మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఇస్తాడు, వాటిని కూడా నేను ఇందులోనే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అర్థమెటిక్ గురించి మాట్లాడాలంటే ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి నింబర్స్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. థర్డ్ టాపిక్ ఫ్రాక్షన్స్. ఫోర్త్ టాపిక్ డెసిమల్ ఫ్రాక్షన్స్. దెన్ ఫిఫ్త్ టాపిక్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. దెన్ సిక్స్త్ టాపిక్ సింప్లిఫికేషన్. ఇదంతా కూడా ఒక పార్ట్గా కన్సిడర్ చేస్తామండి. ఇదంతా కూడా ఒక పార్ట్ 1గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 6 టాపిక్స్ కూడా కామన్ బేస్డ్ కాన్సెప్ట్ మీద, ఒకే కాన్సెప్ట్ మీద మనం ప్రాబ్లమ్స్ అన్నిటిని డిస్కస్ చేసేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా వీటి మీద ఎఫర్ట్ పెట్టడానికి ప్లాన్ చేసుకోండి. సో ముఖ్యంగా నాన్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఈజీగా ఇక్కడ స్కోర్ చేయొచ్చు అండి. ప్రతి ప్రాబ్లం కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సెవెంత్ టాపిక్ పర్సంటేజెస్. ఎయిత్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్. అండ్ నైన్త్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. టెన్త్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ 4 టాపిక్స్ని మనం పార్ట్ 2 అంటున్నామండి. సో ఇవన్నీ కూడా పర్సంటేజ్ అనే సింబల్ని బేస్ చేసుకొని ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసేది ఉంటుంది. సో నాన్ మ్యాథికల్ స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కావచ్చు, మొత్తం మీద మ్యాథ్స్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ సెకండ్ పార్ట్ అనే టాపిక్లు చాలా ఇంపార్టెంట్గా, చాలా హార్డ్గా అనిపించడానికి ఛాన్స్ ఉన్నది. సో అలా మిమ్మల్ని ఇప్పటిదాకా మ్యానిపులేట్ చేశారంతా మార్కెట్లో. సో అలా కాదు, ఇవన్నీ కూడా విత్ షార్ట్ కట్స్, వితౌట్ ఫార్ములాస్, ఏ ఫార్ములా యూజ్ చేయకుండా సింపుల్ పర్సంటేజ్ అనే సింబల్ని బేస్ చేసుకొని అన్నిటిని కూడా షార్ట్ కట్స్ తోటి మనం చెప్పుకుంటాం. ఒక్క డిఫికల్ట్ ప్రాబ్లం అనేది మీకు ఉండకుండా నేను ప్రతిదాన్ని కూడా షార్ట్ కట్ తోటే చెప్తాను. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఏదైతే ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉందో దాంట్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ను కూడా విత్ షార్ట్ కట్స్ మీకు అందించడం జరుగుతూ ఉంది.
సో ఇలా నేను ఇచ్చే సిలబస్ ఏదైనా కావచ్చు, ఇందులో ప్రతి సిలబస్ కూడా మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి. ప్రతి ప్రాబ్లమ్ని కూడా విత్ షార్ట్ కట్ మీకు అందిస్తున్నాం మేము మా ఛానల్ ద్వారా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకొక విషయం ఏంటంటే సఫిషియెంట్గా మార్కెట్లో మీకు, అంటే మార్కెట్ మీన్స్ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మన జూనియర్ అసిస్టెంట్ గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ఈ 4 జిల్లాల గురించి మాట్లాడాలి. కోల్ బెల్ట్ ఏరియా డిస్ట్రిక్ట్స్ ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. సో ఈ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి కోల్ బెల్ట్ ఏరియా. ఇక్కడ లోకల్ కేటగిరీ కింద మనం పోస్ట్ని అప్లై చేసుకుంటున్నాం. మిగతా జిల్లా వాళ్ళు నాన్ లోకల్ కింద అప్లై చేసుకుంటా ఉన్నారు. సో ఎవరు నాన్ లోకల్ అయినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ అందించేటువంటి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కానీ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ కానీ ఇంతవరకు మీ ముందుకు లేదండి. 100% సిలబస్ నీకు అందిస్తున్నా, 100% ప్రతి బిట్టుని కూడా నీకు అందించడం జరుగుతుంది. ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. అది నిజమా కాదా అని తెలియాలంటే నువ్వు నా క్లాస్ చూస్తూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ముందు పెట్టుకొని నువ్వు పర్ఫెక్ట్గా ప్రతి ప్రాబ్లం చెప్తున్నారా లేదా అని నువ్వు చెక్ చేసుకోవచ్చు విత్ షార్ట్ కట్స్. సో ఒకవేళ మేము ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ప్రతి ప్రాబ్లం చెప్పలేని సందర్భంలో చెప్పట్లేదు అని నువ్వు అనిపించినా, నువ్వు ప్రూవ్ చేసినా, నువ్వు ఇచ్చేటువంటి ఫీజు నీకు వాపస్ కూడా ఇస్తాం. అవసరమైతే ₹1 కూడా మేము నీ దగ్గర నుంచి తీసుకోకుండా కంప్లీట్గా అమౌంట్ ఇచ్చేస్తాం. అది మేము ఇచ్చేటువంటి నమ్మకం మీకు. సో ఇందులో ఉన్నటువంటి రిమైనింగ్ నెక్స్ట్ ఇంకా టాపిక్ చూస్తే ఇప్పుడు మనం ఒక 10 టాపిక్స్ని మనం డిస్కస్ చేసినాం. సో టోటల్గా ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసి టాపిక్ నెంబర్ 11 రేషియో అండ్ ప్రొపోర్షన్. దెన్ 12th టాపిక్ ఏజెస్. దెన్ 13th టాపిక్ పార్ట్నర్షిప్. సో 14th టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఇగో ఇదంతా ఒక పార్ట్ అండి. పార్ట్ నెంబర్ 3 రేషియో అండ్ ప్రొపోర్షన్స్. ఈ 3 టాపిక్స్ అనేవి నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాలి మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ బిట్టు చేయాలి, చేయగలడు, చేస్తాడు కూడా. అలా మనం ప్లాన్ చేసినాం. సో కాబట్టి ఇక్కడ నుంచి మార్క్ మిస్ అవ్వద్దు మీకు. రైట్, నెక్స్ట్ చూస్తే టైమ్ అండ్ డిస్టెన్స్. సో దెన్ 15th టాపిక్ ట్రైన్స్. అండ్ 16th టాపిక్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో ఇది ఒక స్ట్రీమింగ్ అండి. దిస్ ఈజ్ కాల్ ఫోర్త్ పార్ట్. సో ఇక్కడ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది కూడా ట్రైన్స్ అని, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని ఒక సింగిల్ ఫార్ములా మీద మనం అన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసేది ఉంటుంది. ఒకే ఒక ఫార్ములా, వేగము ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అనే ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. వేరే ఫార్ములా అంటూ ఇంకేమి ఉండదండి ఇక్కడ. సో 17th టాపిక్ టైమ్ అండ్ వర్క్. అండ్ 18th టాపిక్ పైప్స్ అండ్ ట్యాంక్స్. సో ఇక్కడ కూడా ఇది పార్ట్ నెంబర్ 5 అని అంటున్నాం, 5వ పార్ట్ అంటున్నాం. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే వితౌట్ ప్రిన్సిపల్ ఏ ఫార్ములా లేకుండా ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇది ఈ 2 టాపిక్స్ని కూడా ఒకే పార్ట్ కింద కన్సిడర్ చేస్తాం. రెండింటికి సేమ్ కాన్సెప్ట్ ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఎస్ఈసిఎల్కి ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ ట్యాంక్స్ ఏదైతే ఉందో ఇందులోంచి ఎక్కువగా స్కోర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద మీరు బాగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ 19th టాపిక్ యావరేజెస్. సో ఇది కూడా పార్ట్ నెంబర్ 6 అని అన్నట్టయితే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. సో ఈ టాపిక్ కూడా ఏదైతే యావరేజెస్ టాపిక్ ఉందో నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీ టాపిక్ అని అనొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ నెంబర్ 20 గురించి మాట్లాడదాం. సో ఎలిగేషన్, మిక్చర్ అండ్ ఎలిగేషన్. టాపిక్ నెంబర్ 20 మిక్చర్ అండ్ ఎలిగేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది టాపిక్ మీకు. మిక్చర్ అండ్ ఎలిగేషన్. సో ఇక్కడ మిక్చర్ అండ్ ఎలిగేషన్ అనేది నథింగ్ బట్ టాపిక్
సో ఇది ఇప్పటిదాకా మనం నోట్ చేసుకున్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే టాపిక్స్ ఉన్నాయో పర్సంటేజెస్ బేస్ మీద కావచ్చు, రేషియోస్ బేస్ మీద కావచ్చు, నెంబర్స్ బేస్ మీద కావచ్చు, ఆ తర్వాత టైం డిస్టెన్స్ బేస్ మీద కావచ్చు అండ్ టైం అండ్ వర్క్ బేస్ మీద కావచ్చు, ఈ 19 టాపిక్స్లో వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం యావరేజెస్ బేస్ మీద కావచ్చు, ఆ 19 టాపిక్లలో వచ్చినటువంటి కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్, మిక్సర్ టైప్ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంది. క్లియర్? కాబట్టి దీని మీద కొంచెం మీరు ఫోకస్ పెట్టండి. మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఆల్ టాపిక్స్. దెన్ టాపిక్ నెంబర్ 21, మెన్సురేషన్, దట్ ఈస్ కాల్డ్ ఏరియాస్. సో మెన్సురేషన్లో పార్ట్ 1 ఏరియాస్, దీన్నే 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని కూడా అంటున్నాం. సో టాపిక్ నెంబర్ 22, వాల్యూమ్స్. సో దీన్ని 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ అని అంటున్నాం. సో ఈ రెండు కూడా ఈజీగానే ఉంటాయండి, ఎక్కువగా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. దీన్ని పార్ట్ నెంబర్ 6 అని అంటున్నాం. ఇక్కడ మనం ఆ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ బేసిక్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనం ఇక్కడ నుంచి స్కోర్ చేయొచ్చు వితౌట్ ఎఫర్ట్. సో నెక్స్ట్ ఇంకా ఇవి కాకుండా ఇప్పటివరకు మనం మాట్లాడుకునే అన్ని కూడా కంప్లీట్లీ ప్యూర్లీ అర్థమెటిక్ టాపిక్స్ అని అంటున్నాం. సో ఇవి కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఇచ్చాడండి. అవి ఏంటంటే, సో టాపిక్ నెంబర్ 23, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ద టాపిక్ ఇచ్చాడు. దెన్ 24th టాపిక్ ప్రాబబిలిటీ. 24th టాపిక్ ప్రాబబిలిటీ అని ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ టాపిక్ నేమ్స్ కనుక చూసినట్టయితే, సో ఇవి మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ అండి. ఇక్కడ లాస్ట్కి 25th టాపిక్ నేను మాట్లాడేది ఏంటంటే ఈటీసీ అని అంటున్నా. 25th టాపిక్ ఈటీసీ అని మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఇన్ని టాపిక్స్ రాసిన తర్వాత లాస్ట్కి 25th టాపిక్ ఏంటంటే ఈటీసీ. మీరు అనొచ్చు, ఈటీసీ టాపిక్ ఎక్కడన్నా చూసారా ఈ బుక్లో ఉన్న? సో ఏ బుక్లో కూడా చూసుండరు. సిలబస్ లాస్ట్లో ఈటీసీ అనే వర్డ్ని యూజ్ చేసిండు అంటే ఆల్ అర్థమెటిక్ అండ్ రిమైనింగ్ ఫ్యూర్మెస్ టాపిక్స్ కూడా ఇందులో రావచ్చు అని అర్థం. ఎక్స్ట్రా ఈటీసీ మీన్స్ ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఆ ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఇంకొన్ని రావచ్చని సిలబస్లో ఇచ్చేటువంటి టాపిక్స్. సో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ అండ్ వీటితో పాటు మనకి ఇచ్చేది ఏంటంటే జామెట్రీ ఇవ్వడం జరుగుతుంది. జామెట్రీ ఇస్తూ ఉండు. సో 26th టాపిక్ వచ్చేసి సెట్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉండు. సో 27th టాపిక్ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ నుంచి కూడా ప్రాబ్లం ఇస్తూ ఉండండి. స్టాటిస్టిక్స్ నుంచి కూడా ప్రాబ్లం ఇస్తూ ఉండు. సో 28th టాపిక్ ట్రిగ్నామెట్రీలోని హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి టాపిక్ ఇస్తూ ఉండండి. కాబట్టి మనం ట్రిగ్నామెట్రీ మొత్తం కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ అండి. ఈ సిలబస్ అంతా కూడా అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ గురించి మీరు ఆలోచించండి, అంతకంటే పై కాదు. ట్రిగ్నామెట్రీ. సో ఇది మొత్తంగా మనకు ఉన్నటువంటి ఎంటైర్ అర్థమెటిక్ సిలబస్. ఇక్కడ కనుక మనం ఫోకస్ చేసినట్టయితే ఈజీగా మార్కుని గెయిన్ చేయొచ్చు. నేను రాపించినటువంటి ఇన్ని టాపిక్స్ కూడా విత్ షార్ట్ కట్, ఒక్కసారి క్లాస్ వింటే మళ్ళొక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా మనం డిస్కస్ చేయడం ఉంటుంది ఈ సిలబస్ అంతా కూడా. నేను చెప్పిన తర్వాత నేను చెప్పిన మాటను మీరు చెప్తారు. కాబట్టి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సో మీకోసం అందిస్తున్నటువంటి సిలబస్. సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేము కంప్లీట్గా యాప్ రూపంలో ఈ సబ్జెక్ట్ కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. ఉపస్థాపన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్లేస్టోర్ నుంచి, అందులో మీకు ఈ క్లాసెస్ మీకు అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో దాంతోపాటు మేము ఈ సింగరేణి జూనియర్ అసిస్టెంట్, SCCL జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆఫ్లైన్ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఆఫ్లైన్ క్లాసులు కూడా పొందాలి అనుకునే వాళ్ళు ముందుగా మాకు కాల్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకొని, ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని మాత్రమే మేము క్లాసులోకి అలౌ చేయడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోగలరు. ఒకవేళ మేము ఇక్కడ దాకా అంటే కంప్లీట్గా ఆఫ్లైన్ క్లాస్ దాకా మీరు రాలేము అనుకున్నప్పుడు ఆన్లైన్ క్లాస్లో ఆ ప్లే స్టోర్ నుంచి ఉపస్థాపన యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కంప్లీట్గా ఈ క్లాసులు కూడా మీరు వినవచ్చు.
రీజనింగ్ సంబంధించినటువంటి సిలబస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్కి రీజనింగ్ అనేది చాలా ఈజీ టాపిక్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ రీజనింగ్లో మనం ఇందాక నేను రీజనింగ్లో మెన్షన్ చేసే టాపిక్ని అర్థమెటిక్లోనే మెన్షన్ చేస్తున్నా. అదేంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనం 4 వేరియేషన్ చూస్తూ ఉంటాం డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఈ 4 వేరియేషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బార్ గ్రాఫ్స్, ఇండివిజువల్గా మెన్షన్ చేస్తారు ఈ టాపిక్ని. బార్ గ్రాఫ్, సెకండ్ వన్ లైన్ గ్రాఫ్, ఫోర్త్ వన్ థర్డ్ వన్ ట్యాబులేషన్, ఫోర్త్ వన్ పై చార్ట్స్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రీజనింగ్ సిలబస్ అంటాం, కానీ మనకున్నటువంటి సిలబస్లో అర్థమెటిక్ సిలబస్ అని కూడా అర్థమెటిక్ సిలబస్లోనే దీన్ని మెన్షన్ చేస్తారు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో. ఎందుకు ఇది రీజనింగ్ పార్ట్ కింద కన్సిడర్ చేసిన ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోనే, అర్థమెటిక్ బుక్లోనే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లోనే దీన్ని ఎందుకు మెన్షన్ చేసినంటే ఈ సిలబస్ అంతా కూడా అర్థమెటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉండేటువంటి సిలబస్. ముఖ్యంగా ఈ 4 టాపిక్స్ మనం నేర్చుకోవాలి అంటే రేషియో అండ్ ప్రొపోర్షన్ బేసిక్ స్టాండర్డ్ తెలవాలి. రెండోది యావరేజెస్ బేసిక్ స్టాండర్డ్ తెలియాలి. మూడోది పర్సంటేజెస్ బేసిక్ స్టాండర్డ్ తెలియాలి. పర్సంటేజెస్ ఈ 3 టాపిక్స్ మనం బేసిక్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఈ 4 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇవి 3 అర్థమెటికల్ టాపిక్స్ కాబట్టి ఈ అర్థమెటిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి దీన్ని ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్ బుక్లోనే ఈ సిలబస్ను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మీ సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిలబస్ అని చెప్పాలి. సో ఇది కాగా ఇక మనం కంప్లీట్గా రీజనింగ్ సిలబస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు 30 మార్క్స్ రీజనింగ్ సిలబస్. 30 మార్క్స్ రీజనింగ్ సిలబస్. సో 30 మార్క్స్ రీజనింగ్ సిలబస్ గురించి మాట్లాడినట్టయితే ఈ రీజనింగ్ అనేదాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తూ ఉండండి. ఇక్కడ 3 భాగాలుగా డివైడ్ చేయడం అవుతుంది. ఒకటి వెర్బల్ రీజనింగ్, రెండోది నాన్ వెర్బల్ రీజనింగ్, మూడోది లాజికల్ రీజనింగ్. ఇలా 3 వేరియేషన్స్ ఇస్తానండి. 3 వేరియేషన్స్ రీజనింగ్ నుంచి ఇస్తాడు. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి సిలబస్ ఏనండి. సో ఇందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తం మీద ఇందులో ఆర్ఎస్ అగర్వాల్ ఇక్కడ రీజనింగ్ బుక్ గురించి కూడా మాట్లాడాలి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఎస్ అగర్వాల్ ఏదైతే వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ బుక్ ఉంటుందో మార్కెట్లో ఈ బుక్లో నుంచే ప్రతి బిట్ను కూడా మీకు ఎంతవరకు అయితే అవసరమో అంత సిలబస్ని ఇంపార్టెంట్ ఓరియంట్లో ప్రతి మోడల్ని కవర్ చేస్తూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నటువంటి బిట్లను మాత్రమే మేము డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది మేము అందించేటువంటి ఈ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా. కాబట్టి ఈ అవకాశాన్ని చూసుకోండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఆర్ఎస్ అగర్వాల్లో నుంచి ఇంతవరకు రీజనింగ్ సిలబస్ అందించినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇప్పటివరకు మీకు లేదు. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూస్తే కొన్ని ముఖ్యమైన టాపిక్స్ నెంబర్ సిరీస్. ఇక్కడ నెంబర్ సిరీస్ అనే దానికంటే సిరీస్ అనండి. సో ఈ సిరీస్లో టూ టైప్స్ వస్తుంది. ఒకటి నెంబర్ వస్తుంది, ఇంకోటి లెటర్ సిరీస్ వస్తుంది. ఒకటి నెంబర్ వస్తుంది, రెండోది లెటర్ సిరీస్ వస్తుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి ఎనాలజీ. ఈ ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ వస్తుంది, రెండోది లెటర్ ఎనాలజీ వస్తుంది, మూడోది వర్డ్ ఎనాలజీ కూడా వస్తుందండి. అంటే 3 టాపిక్స్, ఇక్కడ 2 టాపిక్స్, టోటల్ 5 టాపిక్స్. సో థర్డ్ వన్ ఆడ్ మ్యాన్ అవుట్. దీన్నే క్లాసిఫికేషన్ అని కూడా అంటున్నాం. క్లాసిఫికేషన్ ఇది కూడా 3 టైప్స్ వస్తుందండి. నెంబర్ క్లాసిఫికేషన్, లెటర్ క్లాసిఫికేషన్, వర్డ్ క్లాసిఫికేషన్. సో ఇక్కడ క్లాసిఫికేషన్ మీద మరియు ఎనాలజీ మీద బాగా ఫోకస్ చేయొద్దండు. ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ అండర్టేకింగ్ నోటిఫికేషన్స్ ఏవైనా కానివ్వండి.
ఇప్పుడు ఎస్సీసీఎల్లో కూడా రేపు ఎనాలజీ మీద క్లాసిఫికేషన్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండు. ఇప్పుడు రాసేటువంటి నువ్వు ఎన్టీపీసీ ఎగ్జామ్ చూసినట్టయితే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో మొత్తంగా ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ బేస్ చేసుకునే ప్రాబ్లం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద మనం ఫోకస్ పెడదాం కొంచెం. సో దెన్ ఫోర్త్ టాపిక్ చూసినట్టయితే కోడింగ్ డికోడింగ్. కోడింగ్ డికోడింగ్. దెన్ ఫిఫ్త్ టాపిక్ నెంబర్ 5 బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్. టాపిక్ నెంబర్ 6 ఫజిల్ టెస్ట్. ఫజిల్ టెస్ట్. సెవెంత్ టాపిక్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో ఇవి సిలబస్ చాలా క్లియర్గా నోట్ చేసుకోనండి. ఇంత ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మీకు అందించేటువంటి వాళ్ళు, అంటే ఈ సిలబస్లో ఉన్న బిట్లు చెప్పడం పక్కన పెడితే అసలు ఉన్నటువంటి సిలబస్ ఇదనే విషయం కూడా చాలామందికి తెలియదు. చాలామందికి కాదు, ఎవరికి తెలియదు. సో మేము అసలు ఉన్నటువంటి సిలబస్ని చెప్పగలుగుతున్నాం, దాంట్లో ఉన్నటువంటి స్టాండర్డ్ని కూడా మెయింటైన్ చేస్తూ మీకు అందించగలుగుతున్నాం. కాబట్టి ఈ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మేము ఏదైతే యాప్ రూపంలో క్లాస్ అందిస్తున్నామో, కాబట్టి ఈ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఉపస్థాపన యాప్ ప్లే స్టోర్లో ఉపస్థాపనను మీరు చెక్ చేసినట్టయితే ప్లే స్టోర్లో మా యాప్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ సింగరేణి ఎస్సీసీఎల్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ని ఎంటైర్ 150 మార్క్స్ సిలబస్ని కూడా మేము అందించడం జరుగుతుంది. సో దాంట్లో అర్థమెటిక్ రీజనింగ్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సో హైటెక్ విజయ రహస్యం, ఇక్కడ జనరల్ స్టడీస్ గురించి ఎక్కువగా హైరాణ పడొద్దు. సో ఏదో పెద్ద బుక్కులు చదివి టెన్షన్ పడొద్దు. దానికి సంబంధించి హైటెక్ విజయ రహస్యం బెటర్ బుక్ మీకు. సో దాంట్లోంచి ఒక్క బిట్ కూడా మిస్ కాదు. బుక్ మొత్తం మీరు కంప్లీట్గా పేజ్ టు పేజ్ చదవగలిగినట్టయితే, సో ఈలోపు మీరు అవసరమైతే నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి ఈలోపు మీరు ఆ బుక్ను కూడా రిఫర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి జిఎస్ పర్పస్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టాపిక్ నెంబర్ 8 ఇన్ఈక్వాలిటీస్. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి ఇన్ఈక్వాలిటీస్. సో టాపిక్ నెంబర్ 9 సిట్టింగ్ అరేంజ్మెంట్. దెన్ టాపిక్ నెంబర్ 10 డైరెక్షన్స్. 11th టాపిక్ ఆడ్ మెన్ అవుట్. ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఇచ్చాడు. ర్యాంకింగ్ టెస్ట్. దెన్ టాపిక్ నెంబర్ 12 సిలాయిజం. దెన్ టాపిక్ నెంబర్ 13 డేటా సఫిషియన్సీ. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎఫిషియన్సీ డేటా సఫిషియన్సీ. సో ఈజీగా నేర్చుకుందాం దాన్ని కూడా. సో 14th టాపిక్ డెసిషన్ మేకింగ్. సో 15th టాపిక్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. Statements and arguments. Statements and arguments and statements and conclusions. Statements and conclusions and statements and assumptions. Statements and assumptions. సో ఇక్కడ కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ స్టేట్మెంట్స్ నుంచి ఎక్కువగా బిట్లు వస్తూ ఉన్నాయి. సో ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నాడు సిలబస్ చేయడం కోసం. సో కాబట్టి మనం దీన్ని కూడా ఈజీగానే డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సో టాపిక్ నెంబర్ 16 and 17, 18 మిర్రర్ ఇమేజెస్ and water images. So topic number 19 paper folding and paper cutting. Paper folding and paper cutting. So topic number 20 cubes and dice. The 21 calendar
టాపిక్ నెంబర్ 22 క్లాక్స్. సో ఇది మీకున్నటువంటి సిలబస్ ఇది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇంకొక విషయం, ఇది సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్ అండి. అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నటువంటి కంప్లీట్ సిలబస్. సో ఇదంతా కూడా మీకు హై స్టాండర్డ్ ఏదైతే బ్యాంకుకు ప్రిపేర్ అయ్యేటువంటి బుక్స్ ఉంటాయో, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్స్ ఉంటాయి, అవి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో అదే స్టాండర్డ్ని మీకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మీకు సబ్జెక్ట్ అందిస్తూ ఉన్నాం మేము. సో భవిష్యత్తులో ఈ సబ్జెక్ట్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ ఇంకా ఫర్దర్గా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైనా కానీ ఏ నోటిఫికేషన్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మేము సిలబస్ని అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇది ఉన్నటువంటి ఎంటైర్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ 60 క్వశ్చన్ సిలబస్. 60 క్వశ్చన్ సిలబస్. సో 30 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ అర్థమెటిక్లో వస్తాయి, 30 క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్లో వస్తాయి. ఆ తర్వాత మీకు రిమైనింగ్ సిలబస్లో ఎందులోంచి ఎటువంటి సిలబస్ వస్తుంది అనేది కూడా మాకున్నటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా మీకు చెప్పించడం జరుగుతూ ఉంటుంది.